ఒకసారి ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తురుముకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ ఈ టైంలోనే వేసేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. బాగా కలిపేసుకొని బాగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. టమాటాలు కూడా 5-6 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మరొక నిమిషం 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు యాగనివ్వాలి. 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను మసాలా, 1 స్పూను కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిసిన దాంట్లోని 4 గుడ్లు చెదకొట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాతను మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు అస్సలు కదపకుండా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇలా ఆమ్లెట్లో కట్ చేసేసుకొని అవి తిరగేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టాలండి. ఫైనల్గా కర్రీ తయారైపోయింది.